హుస్సేన్ సాగర్ ప్రతి నీటి బొట్టు లెక్క తేలనుంది. మంచినీరు, మురుగునీరు ఎంత శాతం అనే దానిపై క్లారిటీ రానుంది. సాగర్ శుద్ధిలో భాగంగా మురుగునీటి డైరెక్షన్తో పాటు నీటి లెక్కలు తీసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. హుస్సేన్ సాగర్ లో మురుగునీటి లెక్క తేలనుంది. ఎంత మురుగునీరు చేరింది, ఎన్ని రకాల వ్యర్థాలు కలిశాయి అనే లెక్కలు బయటకు రానున్నాయి. ఇప్పుడు ఆ లెక్కలు తీసేందుకు హెచ్ఎండిఏ రెడీ అవుతోంది. జైకా నిధులతో సాగర్ శుద్ధికి శ్రీకారం చుట్టిన అధికారులు ఎంత మురుగునీరు ఏ నాలా నుంచి సాగర్ లోకి వస్తుందన్నది కౌంట్ చేస్తారు. ఇందుకోసం ఐఎన్డి పాయింట్ల దగ్గర ఫ్లో మీటర్లతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వర్షాలు భారీగా కురిసినప్పుడు, నీరు పైప్ లైన్లలో సామర్థ్యానికి మించి ప్రవహించినప్పుడు కొంత మురుగునీరు ఐఎన్డి పాయింట్ల ద్వారా సాగర్లోకి చేరుతుంది. ఇది ఎంత మొత్తంలో ఉంటుందన్న లెక్కలను నిర్ధారించడానికి ఫ్లో మీటర్లు యూజ్ అవుతాయి. ఐఎన్డి పాయింట్ల దగ్గర సిబ్బంది సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం స్కాడా సాఫ్ట్వేర్ ను వాడాలని చూస్తున్నారు. దీంతో పాటు వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నీటి డైవర్షన్ లెక్కల కోసం బడ్జెట్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసింది హెచ్ఎండిఏ. ఐఎన్డి పాయింట్ల దగ్గర ఫ్లో మీటర్లు, సీసీ కెమెరాలు, స్కాడా సాఫ్ట్వేర్ లింకేజీకి 3 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అధికారుల అంచనా. ఈ ప్రక్రియను మొత్తం కాంట్రాక్టుకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం అధికారులు టెండర్లు కూడా కాల్ఫర్ చేశారు. ఇప్పటికే మురుగు సాగర్ అని పేరొచ్చిన హుస్సేన్ సాగర్ కి బెస్ట్ లుక్ వచ్చేలా అధికారులు ప్లాన్ రెడీ చేస్తున్నారు.